అక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుకు మనకు అర్థం కాదు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల, అతను సాగుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేయండి, ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది, నడవాలి కదా, నడవల. ఈ కిలోమీటర్లన్నీ కూడా